మానవ సేవే మాధవ సేవ అని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఫౌండర్ శ్రీ సద్గుర మధుసూదన్ సాయి గారు అన్నారు. అల్లూరు శివారు ప్రాంతంలో ఉన్న డిఎస్ఆర్ ట్రస్టును ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. గ్రామ సేవ చేస్తే రామునికి సేవ చేసినట్లని వెల్లడించారు. ఇందులో భాగంగా తమ ట్రస్ట్ ఎప్పుడు ప్రజాసేవకి అంకితమై ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అల్లూరు ప్రాంతంలో నిర్మించిన డిఎస్ఆర్ ట్రస్ట్ కూడా చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వారు తమ ట్రస్టును పరిశీలించాలని కోరిన వెంటనే వారి ఆహ్వానాన్ని మన్నించి సంతోషంగా ఒప్పుకొని వచ్చానని గుర్తు చేశారు. తొలుత డిఎస్ఆర్ ట్రస్ట్లో ఉన్నటువంటి పలు వసతులను ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ ట్రస్టు ద్వారా డిఎస్ఆర్ ట్రస్టుకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మీరే మా సైన్యమని వారిని ఉత్సాహభరితులుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, డిఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, దేవిరెడ్డి దశరథరామిరెడ్డి, దేవిరెడ్డి రఘురామరెడ్డి, టీడీపీ నాయకులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను పైనుంచి హెలికాప్టర్ నుంచి చూస్తున్నప్పుడు ఎంత అందమైన ప్రదేశం ఇది. అందరూ చాలా అదృష్టవంతులు. ఇంత ప్రదేశంలో ఇంత ప్రాంతంలో ఉంటున్నారంటే పొలాలు, పంటలు, నీరు, గాలి అంతా చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అప్పుడు ఇక్కడ ఏదైనా చేయాలని నా మనసులో ఆ హెలికాప్టర్లో కూర్చున్నప్పుడు పుట్టింది. అందుకని మనం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము. కానీ నా ఉద్దేశంలో పక్కలో ఒక 52 హాస్పిటల్ మనం కడితే కావాలన్నారు. నేను అన్నాను ఒకే మాట, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు భగవంతుడు పని చేస్తున్నారు, వాళ్ళకి నేను తప్పకుండా సహకారంగా ఉంటాను. మన చేతిలో ఎందుకు దానికన్నా ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. త్వరగా మా ఊరికి రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కలిసాలని నాకు ఒకసారి అడిగారు. తప్పకుండా వస్తున్నాను. యాక్చువల్లీ 1 మంత్ లోపలనే నిర్ణయించి ఇక్కడికి వచ్చాము. చిన్నగా ఒక మెడికల్ సెంటర్ ఉచితంగా మనం స్టార్ట్ ఆయనతో అందరినీ తయారు చేస్తాయి. అలాగే మంచితనం ఈ ప్రజావ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తం కానీ అనేది నా ఆశ, నా ఒక ఉద్దేశం కూడా అదే. బాబా వారు చెప్పే వాళ్ళు మానవ సేవయే మానవ సేవ, గ్రామ సేవయే గ్రామ సేవ అని. ఆ రాముడు సేవ చేయాలంటే గ్రామ సేవ చేయాలి చెప్పేవాడు. అదే పరిస్థితి మంచి పని చేశారు బాలాజీ గారు. ఒక హనుమంతులుగా వచ్చి మీరు మమ్మల్ని కల్పించారు. మీకు ఆశీస్సులు కేర్గా జరిగిపోతుంది. దాంట్లో ఆపరేషన్ థియేటర్స్, మరి ఐసీయూ అన్నీ ఉంటాయి. దానివల్ల అందరికీ మంచి దానికన్నా ఎక్కువగా సేవలు కావాలంటే మన ఉద్యోగానికి వస్తే పెద్ద పెద్ద సర్జరీస్ అంతా ఉచితంగా మనం చేస్తాం. కాబట్టి ఉచితమైన వైద్యాలయం పక్కలో ఇంకో కట్టబోతున్నాము. ఇంకా ఈ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలతో ఇంకా అభివృద్ధి అవుతాయి. పిల్లలందరూ ఉన్నారు, మీరందరూ భవిష్యత్తులో గతి లేకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళే తయారు చేద్దాం, వాళ్ళే మనకి ఒక సైనికులుగా తయారవుతారు. అందరికీ ఆశ్రయం నీళ్ళు అది అందించాలని కోరుతూ, నాకు సమయం లేదు. మొదటి నేను లేట్గా వచ్చాను, మీరు అందరూ కూర్చున్నారు. ఇంతసేపు నేను ఓపికతో ఆలస్యమైన కానీ ఇక్కడ ఉన్నారు. తప్పు కాదు, హెలికాప్టర్ తప్పని టెక్నాలజీ చేయలేదు. ఎందుకంటే మొబైల్ ఉన్నాయి, కనపడడం వెళ్ళిపోతుంది హైదరాబాద్ దగ్గర. దానివల్ల అన్ని లేట్ అయితే వచ్చాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి ఇక్కడ అందరికీ పునః మన స్కూల్ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి. నేను అక్కడి నుంచి ఒక టీం పంపిస్తాను ఇక్కడికి. మీరేం చదువుతున్నారు, ముందరేం చేయబోతున్నాము, అన్ని గురించి కూడా మనము దాని గురించి కూడా విమర్శించుదాం. అండ్ ఐ వాంట్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ ద రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ కేర్, రైట్ టు న్యూట్రిషన్. అది కాదు, అది కొనుక్కునే విషయం కాదు. అది బాబా అనేవారు పిల్లలు కలిగితే ఏం చేస్తున్నారంటే నేను చదువు కొంటున్నాను అంటుంటారు.
చదువుకుంటున్నాను అంటారు లేదా? మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.